రాత్రి ఎగ్జాక్ట్ గా 2:13 అయ్యింది. నా ఫోన్ సడన్ గా వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద అన్నోన్ కాలర్ అని చూపించింది. ఈ టైంలో కాల్ వస్తే లిఫ్ట్ చేయాలా వద్దా అని మైండ్ లో ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే కొన్ని కాల్స్ మాట్లాడడానికి రావు, అవి మీ లైఫ్ ని మార్చడానికి వస్తాయి. నా పేరు కార్తిక్. హైదరాబాద్ అవుట్స్కట్ లో పాత అపార్ట్మెంట్ లో నేను ఒక్కరినే ఉంటున్నా. ఆ రోజు నార్మల్ గానే స్టార్ట్ అయింది. రాత్రి 12 దాటాక ఫోన్ స్క్రోల్ చేస్తూ నిద్రపోయాను. అప్పుడే మళ్ళీ ఎగ్జాక్ట్ గా 2:13 AM కి నా ఫోన్ రింగ్ అయ్యింది. చూస్తే అన్నోన్ నెంబర్. ఫస్ట్ ఇగ్నోర్ చేశా, కానీ 5 seconds గ్యాప్ లో మళ్ళీ కాల్ వచ్చింది. ఈసారి భయంతో లిఫ్ట్ చేశా. హలో అని చెప్పగానే అవతల నుండి నా వాయిస్ వినిపించింది. ఎగ్జాక్ట్ గా నా వాయిస్ లానే ఉంది. అది నన్ను అడిగింది, డోర్ లాక్ చేసావా అని. నా హార్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది. ఎవరు నువ్వు అని గట్టిగా అడిగాను. వెంటనే కాల్ కట్ అయిపోయింది. భయంతో స్లోగా లేచి డోర్ దగ్గరికి వెళ్ళాను. లాక్ ఆల్రెడీ ఉంది. అప్పుడే నా ఫోన్ లో మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది. అన్నోన్, ఇప్పుడు డోర్ దగ్గర ఉన్నావు కదా అని. నా చేతులు వణికిపోయాయి. నేను అక్కడే ఉన్నాను అని వాడికి ఎలా తెలుసు అని నా బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది. బెడ్రూమ్ లోకి వెనక్కి వెళ్ళాను. అక్కడ ఉన్న మిర్రర్ లో చూస్తే నా వెనక నేనే నిలబడి ఉన్నాను. కానీ వాడి కళ్ళు నల్లగా ఉన్నాయి. ఫేస్ మీద క్రీపీ స్మైల్ ఉంది. మిర్రర్ లో ఉన్న వాడు నా చెవిలో విస్పర్ చేశాడు, కాల్ లిఫ్ట్ చేసినప్పుడు నీ ప్లేస్ నాకు చేసావు అని. అప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయాయి. కొన్ని సెకండ్స్ తర్వాత లైట్స్ మళ్ళీ ఆన్ అయ్యాయి. మిర్రర్ లో నేను లేను. రూమ్ సైలెంట్ గా ఉంది. కానీ అప్పుడు నా ఫోన్ మళ్ళీ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద టైం సేమ్ 2:13 AM. కాలర్ ఐడిలో నా పేరు కార్తిక్ అని చూపించింది. అందుకే చెప్తున్నా, రాత్రి లేట్ గా అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేయకండి. ఎందుకంటే కొన్ని కాల్స్ మాట్లాడడానికి కాదు, ప్లేస్ తీసుకోవడానికి వస్తాయి.